రైతులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. ఏంటంటే నేను స్వయంగా చేసేది దాన్ని ఈరోజు మీకు వీడియో రూపంలో చేద్దాము అనే ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే మీకు మాకైతే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఈ సమ్మర్ అవ్వచ్చు, లేకపోతే నేను ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం కూడా ప్యాడీ సాగు చేస్తున్నాం. మెట్ట రైతులు అయితే మిరపకి పత్తి పనిలో ఉన్నారు. నేనైతే మాకు కొంచెం ప్యాడీ ఉంది ఎక్కువగా. ఎందుకంటే ప్యాడీ కోసం నారుమళ్ళు సిద్ధం చేసుకుంటూ, అలాగే పొలాలు దుక్కులు దున్నుకుంటూ ఆ పనిలో ఉన్నాను. నాకు ట్రాక్టర్ కూడా ఉంది, మీకు తెలిసిన విషయమే. నేను బతుకు తెరువు కోసం బతకాలి అంటే ఖచ్చితంగా ట్రాక్టర్ అయితే తిప్పుకోవాలి. అందుకే వీడియోలు అయితే కొంచెం లేట్ అయినాయి అనమాట. ఇప్పుడు మనం ఈ రోజు అయితే మాత్రం నేను ప్రధానంగా చూస్తున్నట్టయితే నేను మన పొలానికి అయితే జీలగిత్తనాలు అనేది తీసుకొచ్చుకున్నాను. పచ్చి రొట్టె వేసుకుపోతున్నానని చెప్తున్నాను. ఎందుకు పచ్చి రొట్టె వేసుకుంటున్నాను అంటే ఫస్ట్ ఏంటంటే ఆ ఎకరం పొలం వచ్చేది చౌడుని సారవంతంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే నేను గత 5 సంవత్సరాల నుంచి పచ్చి రొట్టె వేస్తుంటా. అంటే ప్రధానంగా ఎకరానికి జీలగ అనేది వేస్తుంటా. ఎందుకు వేస్తున్నా అంటే నేను ఏం గమనించానంటే అంతకుముందు చౌడు నేల అనమాట మొత్తం. నేను జీలగ వేసిన దగ్గర నుంచి ఏంటంటే నేల అనేది మొక్క అనేది చౌడు నేలలో మనం పంట నాటితే వెంటనే మొక్క అనేది చచ్చి బతుకుతూ ఉండేది. అదే ఈ జీలగ వేయటం వల్ల వెంటనే బతుకుతుంది. రెండోది ఏంటంటే పంట మనం హార్వెస్టింగ్ స్టేజ్ తీసుకునే దాకా కూడా చేను అయితే చాలా నల్లగా ఉంటుంది. మనం పిండి ఎక్కువ వేసినా తక్కువ వేసినా, పిండి వేసినా అయిపోయినా చేను అయితే నల్లగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కడ కూడా మేము దుక్కుతుంటూ ఉంటాను ట్రాక్టర్తో. నాకు వానపాములు అక్కడ కనిపించడం, కానీ మా చేనులో దుక్కుతుంటే ఖచ్చితంగా వానపాములు కనిపిస్తాయి. ఎందుకంటే మేము జీలగేస్తాం. ఇంకోటి ఏంటంటే పశువులు వ్యర్థాన్ని కూడా తోలుతాం. ఇంకోటి ఏంటంటే మాకు పొలం అనేది సారవంతంగా మారిందని చెప్పొచ్చు ఈ జీలగేయటం వల్ల. నాకు చౌడు అనేది ఎక్కడా కనిపించలేదు. అంత చౌడు కూడా నాకు ఈ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా జీలగా ఈ పశువుల ఎరువులు తోడటం వల్ల సారవంతంగా మార్చుకున్నాం. అంతకుముందు అయితే మనం చూస్తున్నట్టయితే ఎప్పుడూ కూడా మనం మినువేసినప్పుడు ఖచ్చితంగా పంట అనేది మాకు వచ్చేది కాదు. సుమారు 20 కేజీలు 50 కేజీలు లోపు అయ్యాయి. ఈరోజు 4 నుంచి 5 క్వింటాలు అయితే అవుతుంది. అంటే చౌడు నెలలో 4-5 క్వింటాలు అంటే నాకు ప్రధానంగా నేను చేసే మందులు కానివ్వండి ఏమన్నా కాదు, దాంతో ముందు నేలను అనేది నేను బాగు చేసుకున్నాను ఈ పచ్చి రొట్టె వేయడం వల్ల. ఎందుకు ఈ పచ్చి రొట్టె అంటే ఇంకోటి మనం చూస్తున్నట్టయితే యూరియా కొరత కారణంగా కూడా ఉంది మన బయట మార్కెట్లో. మనం మహా అయితే 10 కేజీలు జీలగిత్తనాలు అవి కూడా గవర్నమెంట్ సబ్సిడీలో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. కేజీ ఇంచుమించు ఒక 80 రూపాయలు 85 రూపాయలు చిల్లర అయితే పడినాయి మనకి. సబ్సిడీలు అయితే నాకు తీసుకున్నాను అనమాట. బయట మార్కెట్లో కూడా 150 రూపాయల దాకా అయితే కేజీ ఉన్నాయి. నాకు గవర్నమెంట్ సబ్సిడీలు నేనైతే ఈ బ్యాగ్ తీసుకొచ్చాను. నేను ఎకరానికి ఒక 10 కేజీల కాడికి మనం ఈ విత్తనాలు అయితే నేను జిమ్ముకోబోతున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ జిమ్మటం వల్ల ఖచ్చితంగా నేల సారం అవుతుంది, మనకి వచ్చి దిగుబడి పెరుగుతుంది. మన పంట మన నేలని మనం ఆరోగ్యవంతంగా కాపాడుకుంటూ ఉండొచ్చు. మనం రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు ఈ జీలగేయటం వల్ల. అంటే మన వ్యవసాయం మొదట్లోనే కెమికల్స్ వేయకుండా నేను పచ్చి రొట్టెతో ఆరంభించబోతున్నాను. ఇంకా వరిత్తనాలు కూడా పెట్టలేదు. వీడియో చివరిలో నేను కొత్త రకం వరిత్తనాలు అయితే పెట్టబోతున్నాను. అవి మీకు ఈ వీడియోలు చెప్తున్నాను. మనం చూడొచ్చు, నేను ఎప్పుడు కొత్త రకం మినుములు సాగు చేస్తుంటాను, లేదా కొత్త రకం మినుము పంటల గురించి చెప్తుంటాను మీకు. ఇక నుంచి ప్యాడీ ఉంచుకో, ఫస్ట్ విత్తనం వేసిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ చేసిన దాకా ఆ కొత్త వంగడాలు ఏంటి అనేది మీకు అయితే డౌట్ ఉంది కదా, అది వీడియో చివరి చూడండి. ఎక్సలెంట్ విత్తనం. అది నేను ఆల్రెడీ గత సంవత్సరం చూశాను. ఈ సంవత్సరం నేను తీసుకొచ్చి చేస్తాను ఒక 5 ఎకరాల్లో. అవి ఫస్ట్ నుంచి చివరి దాకా మన వీడియో చూడండి. చివరిలో అయితే మాత్రం అవి రకాలు ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జీలగిత్తనాలు అయితే ఎకరానికి 10 కేజీలకి మనం వాడుకుంటున్నాం. చాలా మంది ఏంటంటే ఈ జీలగిత్తనాలు కొన్ని అపోహలు ఉంటాయి. ఏంటంటే ఇది ఎన్ని రోజులు పంటకాలం, లేకపోతే ఏ టైంలో హార్వెస్టింగ్, అంటే ఏ టైంలో మనం దీన్ని పచ్చి రొట్టెగా మార్చుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలనేది ఉంటుంది. అవి కూడా వీడియోలు చేసి అయితే నేను చూపిస్తుంటాను. ఇప్పుడు ప్రధానంగా మీకు అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఎకరానికి 10 కేజీలు అయితే సరిపోతాయి. కొంతమంది 15 కేజీలు వేసుకుంటారు, 20 కేజీలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అంటే ఒత్తేసినప్పుడు ఏంటంటే మొక్క అనేది పుల్లగట్టకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ టైం మురగకుండా వెంటనే దమ్ము చేసుకుని లేదా రోటవేటర్ వేసేసుకుని నాటైతే వేసుకోవచ్చు. అదే పుల్లగడితే ఏముందండి, మురగటానికి అయితే చాలా టైం తీసుకుంటుంది. అది రేపు నాటేసే వాళ్ళకి ఎవరికైనా పుల్ల చేయకపోతే అవి గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంటుందని అయితే మన రైతులు అయితే మాత్రం స్వయంగా అనుభవించిన రైతులు చాలా మంది అయితే ఈ జీలగేయటానికి కూడా అది ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనం ఇది ఎప్పుడు చేసుకోవాలంటే ఖచ్చితంగా జీలగ అనేది పూత దశ అయితే ఉంటుంది. ఆ పూత దశలు ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే చేసుకుంటే పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ 10 కేజీలని ఈ ఎకరానికి జిమ్ముకుందాం. ఇదైతే చౌడు, అంటే ఇది కేవలం చౌడుకే చల్లుకోవచ్చా, లేదంటే చౌడు నేలలో అయితే ఎక్కువ రొట్ట అవుతుందని అయితే మనం జిమ్ముకుంటున్నాం. దీంట్లో మనం పిల్లి మిశ్ర వేసుకోవచ్చు జీలక కింద, లేకపోతే జీలగా పిల్లి మిశ్ర మిక్స్ చేయొచ్చు, లేకపోతే నవధాన్యాలు అంటుంటాం మనం. ఏంటంటే జీలగా పిల్లి మిశ్ర, మినుములు, పెసలు, అలాగే సజ్జలు, జొన్నలు, రాగులు,
అలాగే మనం గోంగూర, లేకపోతే పప్పు నూనెకి సంబంధించినటువంటి దినుసులు ఏవైనా సరే మనం పచ్చి రొట్ట కింద అయితే మాత్రం అన్నీ వేసుకుని మనం కానీ దున్నుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు నారుమడికి కూడా మనం రెడీ అయితే చేసుకున్నాం. ఒకసారి మన కెమెరా తిప్పి చూపిస్తాడు అన్న. ఇప్పుడు దీంట్లో అయితే మాత్రం మీకు లేటెస్ట్ వెరైటీలు 2 అయితే వేసుకోబోతున్నాను. ఒక 5 ఎకరాల్లో నారు, ఒక 5 ఎకరాల నారు కూడా పోయడానికి అయితే రెడీగా ఉంది. అది ఏం విత్తనాలు ఏంటనేది వీడియో చివరిలో అయితే మీకు చెప్పబోతాను. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఈ జీలగ విత్తనాలు మనం దింపుకుందాం. చూడవచ్చు జీలగ విత్తనాలు ఇవి అయితే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం చాలా సెన్సిటివ్గా సింపుల్గా అయితే జిమ్ముకోవాలన్నమాట. ఈ పన్ని వేషం కూడా మనకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ జీలగ విత్తనాలు అనేది చాలా చిన్నగా ఉన్నాయి, చూసారు కదా. మనం అనేది ఎక్కువగా అయితే మాత్రం జిమ్ముకోని అవసరం లేదు. ప్రొఫెషనల్గా జిమ్మే వాళ్ళు అయితే ప్రొఫెషనల్గా జిమ్ముకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రైతులకు ఒక విషయం చెప్తానండి, ఖచ్చితంగా మనం ఈ రోజుల్లో వ్యవసాయం చేయాలి అంటే ప్రధానంగా మనం పెట్టుబడి తగ్గించుకోవాలి. పెట్టుబడి తగ్గించుకోవాలంటే ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అనేది అనేక ఉన్నాయి. కొంచెం కష్టపడాలి, పడితే ఖచ్చితంగా మనమైతే లాభం పొందొచ్చు. పూర్వం అయితే రైతులు ఒక 10 ఎకరాలు లేదా 20 ఎకరాలు కౌలు చేసి సంవత్సరానికి అరెకరం నుంచి ఎకరం పొలం కొనేవాళ్ళంట. తెలుసా మీకు? అలాగే మా తాత కూడా కొన్నాడు కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి మనం కూడా ఆ రీతిలో వెళ్ళాలి. ఈ సంవత్సరం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 10 ఎకరాలు మనం కౌలు చేస్తే ఓ 1,00,000 2,00,000 అప్పు చేయాల్సిన పరిస్థితి, లాభం పోయి. కాబట్టి మనం అంతా కూడా రైతులు తక్కువ పెట్టుబడి ఇప్పుడు మనం సపోజ్ జీలకేసుకోవడం వల్ల మనకు 2 కోటాలు పిండి పోయింది అనుకోండి, 1 కోట పిండి వేసుకుంటాం. మందులు అంటారా, మందులు కూడా మనకి మార్కెట్లో అనేక రకాలైనటువంటి ఆర్గానిక్ రాబోతున్నాయి. అవి కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. స్వయంగా మనం తయారు చేసుకునే విధంగా కూడా నేను మీకు చెప్పే అవకాశాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా వాటి కూడా కొంచెం ప్రాక్టికల్లో ఉన్నాను. అవి కూడా సక్సెస్ అయితే అవి కూడా చెప్తాను. మనం పెట్టుబడి ఇప్పుడు ప్రతి సంవత్సరం 50,000 ఖర్చు అయింది అనుకోండి, మనం ఒక 20 లేదా 25,000తో మనం కానీ పంటను తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం కూడా మన తాతలకు మళ్ళీ మంచి డబ్బులు ప్రాఫిట్ అనేది వ్యవసాయంలో తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడవచ్చు, ఏ వచ్చిన కాడి నుంచి ఎంత సుఖమైందో, ఎన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయో మనందరికీ తెలిసిందే. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినాయి, రేపు ఇంకోటి ఏదైనా పోవచ్చు. చివరికి మనందరం కూడా వ్యవసాయం చేయటం అనేది మాత్రం పక్కా 100% అని చెప్పొచ్చు. ఓకేనా? కాబట్టి మన రైతులు అందరం కూడా ఖచ్చితంగా మనం ఖర్చు కాకుండా ఖర్చు తగ్గించుకుని లాభసాటికి మనం వెళ్ళే విధంగా అయితే మాత్రం ప్రయత్నాలు చేద్దాం. అవన్నీ కూడా మీకు సమకూర్చే ప్రయత్నంలో అయితే నేనున్నాను. మీరు నన్ను ఆదరించే ప్రతి ఒక్క రైతానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఇంకా ఉంటుంది. మనం ఇంచుమించు 50,000 మంది రైతుల కుటుంబంలోకి అయితే రాబోతున్నాం. మనం నెక్స్ట్ ఇక మీరందరూ కూడా సబ్స్క్రిప్షన్ 50,000 నేను తొందరగా రీచ్ అవుతానన్నమాట. ఇంకోటి ఏంటంటే 50,000 రీచ్ అవ్వగానే ఒక 10 మందికి అయితే ఒక లక్కీ డ్రా టైప్ సెట్ చేసి మన రైతులందరికీ కూడా ఒక మంచి గిఫ్ట్ కూడా ఇవ్వటం యోచనలో అయితే ఉన్నాను. అది కూడా ఆల్రెడీ ప్రాక్టికల్‌లో చేయబోతున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఈ రోజైతే ఈ జీలగ విత్తనాల గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నన్ను కాల్ చేసి అడగండి. ప్రధానంగా ఏం లేదు, ఓపెన్‌గా చెప్తున్నాను 2 ముక్కల్లో. ఈ జీలగ విత్తనాలు వేసుకోవడం వల్ల మన రైతు భాషలో చెప్తున్నా, సైంటిఫిక్ లేతే ఇంకో విధంగా నాకు చెప్పడం అయితే చేత కాదు, తెలిసినా చెప్పలేను. ఇంకో విధంగా చెప్తానండి, రైతు భాషలో చెప్తున్నా, ఈ జీలగ విత్తనాలు వేసుకుంటే మనం ఖర్చు తగ్గించుకోవచ్చు, నేలను కాపాడుకోవచ్చు, ఎక్కువ దిగుబడి తీయొచ్చు. ఈ 3 కావాలంటే పచ్చి రొట్ట ఖచ్చితంగా వేయండి. జీలగ అవని, జనుము అవని, పిల్లి మిశ్రమం అవని, లేదా నవధాన్యాలు ఏదైనా సరే మనం ముందు వ్యవసాయంలో అడుగు పెట్టే ముందు భూమిని మనం ఆరోగ్యవంతంగా చేసుకుని మన నారు మొక్కను పెడితే పంట ఆటోమేటిక్గా అది వచ్చింది. ఓకేనా? మనం నేలను నాశనం చేసుకుని పిండిలు ఎరువు వేసి తీసుకెళ్ళి మనం నాటేసి దానికి ఒక మళ్ళీ 4 కట్టల పిండేసి పండించుకుని నేలను నాశనం చేయటమే. ఓకేనా? చాలామంది ఏంటంటే ఆస్తులు ఇస్తాం మా పిల్లలకి అనుకుంటారు కదా. ఆస్తుల్ని మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆస్తులను ఇద్దాం మన పిల్లలకి. నాశనం అయిపోయి చౌడు బారిపోయి ఎందుకు పనికిరాని భూములు రేపు మన తరాలకి ఇద్దాము, లేకపోతే ఇలాగా మంచి ఆరోగ్యవంతమైనటువంటి నేలని మన తరాలకి ఇద్దాం అనేది మీకే వదిలేస్తున్నాను. దానికైతే మాత్రం 100% నేను మీకు సహాయం చేస్తాను. కింద ఉన్న నెంబర్కి మీకు ఉన్నటువంటి అమూల్యమైన సందేశాలు లేదా రైతులకు సంబంధించిన సక్సెస్ స్టోరీలు, లేదా మీరు వినూత్నంగా ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా వాటికి సంబంధించిన స్టోరీలు కావాలనుకుంటే మన రైతన్న తోడుగా యూట్యూబ్ ఛానల్ స్వచ్ఛందంగా ఉచితంగా తీస్తుంది. చాలామంది యూట్యూబర్లు అయితే మాత్రం మనీ తీసుకుని అయితే చేస్తారు, మనకు అలాంటివి ఏం చేయం. ఫ్రీగా అయితే మాత్రం యాడ్స్ అయితే చేస్తాను. యాడ్స్ కింద రావాయి రైతుల యొక్క స్టోరీల్ని మీరు డెవలప్ చేసేటటువంటివి నలుగురు పంచే విధానాలని నేనైతే మాత్రం రైతులకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కింద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ ద్వారా కేవలం మెసేజ్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, నేను వేసేటటువంటి కొత్త రకాల ప్యాడీ అయితే మాత్రం కొత్త ఏం కాదు, ఆల్రెడీ గత సంవత్సరం రైతులకు మంచి దిగుబడులు ఇచ్చినటువంటి డిఆర్ఆర్ దాన్ 75 అలాగే డిఆర్ దాన్ 62 అనేటువంటి వెరైటీలని మనం ఇప్పుడు సాగు చేస్తున్నాం అనమాట. అవి ఏ విధంగా ఉంటాయి, అసలు విత్తనం వేసిన దగ్గర నుంచి రేపు పంట హార్వెస్టింగ్ చేసిన దాకా ఎంత దిగుబడి వచ్చింది కూడా
తూకాలు వేసి మరి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. 5 ఎకరాల్లో కేవలం ఒక రైతన్న తోడుగా యూట్యూబ్ ఛానల్ నేను ఒక్కనే కాకుండా నలుగురు, అంటే మా గ్రామంలో ఉన్నటువంటి మరొక నలుగురు రైతుల్ని విత్తనాలు నేనే తీసుకొచ్చి నలుగురు రైతులకు కూడా ఇచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నలుగురు రైతులను కలిసి, ఇప్పుడు మేము నలుగురం కాదు 5గురం కలిసి 5 ఎకరాల్లో ఈ విత్తనాన్ని అయితే పెట్టబోతున్నాం. పెట్టి 5గురికి ఏ విధంగా వచ్చినాయి, ఏమన్నా ఏంటి అనేది కూడా మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి మేము 5గురం కూడా 5 రకాల నేలల్లో వేయబోతున్నాం. అన్నీ కూడా ఫస్ట్ నుంచి చూడడానికి వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఆ వీడియోలను మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ చూడండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడు.